మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరద బాధితుల విఫలమైన ప్రభుత్వం లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. తిరుపతి దర్శనానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లి తీరుతారని, ఎలా అడ్డుకుంటారో చూస్తామన్నారు. మైసూరులో జరగాల్సిన నెయ్యి టెస్టులు గుజరాత్లో జరగడం ఏమిటని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రస్తుత ప్రభుత్వ పాలకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడిచినటువంటి కొన్ని రోజులుగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూ పైన ఏ రకమైనటువంటి ప్రచారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. చివరికి ఆయన రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తన అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 4 మాసాలుగా వారు అధికారంలోకి వచ్చి 4 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, వచ్చినటువంటి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక, వీటన్నిటినీ కూడా ఏ రకంగా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చివరికి మన కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరందరూ కూడా చూశారు. కల్తీ నెయ్యి వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవంగా అది జరిగుండుంటే ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ రకంగా కప్పిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి, గత ప్రభుత్వానికి పాత్ర ఉందని, ఈ తప్పంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం మొదటి రోజుల్లో చేసి చివరికి ఏమీ లేదని తెలిసి దాని నుంచి ఏ రకంగా బయటపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన ఉంటే నేరుగా ఎదుర్కోండి, నేరుగా రాజకీయాలు చేయండి, నేరుగా పోరాటం చేయండి. మీరు అధికారంలో ఉన్నారు. అంతేగాని చివరికి ఆ దేవుణ్ణి కూడా ఇంట్లో తీసుకురావడం అనేటువంటిది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలే కాదు, తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరి తాలూకా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. మీరు నోటికి వచ్చినటువంటి మాటలు, ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేసి భక్తుల తాలూకా భక్తితో, వారికి ఉన్నటువంటి మనోభావాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. మీ రాజకీయాల కోసం, మీ అవసరాల కోసం, మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతిని కూడా మీరు వాడుకున్నారంటే ఆ పాదాల చెంత పుట్టినటువంటి మీకు చంద్రగిరిలో తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తల్లిదండ్రులు అంటే దయలేదు,
ఆ దేవుడు అంటే భయం లేదు, పిల్లనిచ్చినటువంటి మావంటే అసలు విశ్వాసం లేదు, చివరికి ఓట్లు వేసినటువంటి ప్రజలంటే అసలు వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. అందుకనే నీ గొడవతో తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ పార్టీకి 6 అడుగుల గొయ్యి తవ్వుకున్నారనేటువంటి మాట గతంలో చెప్పాం. దీనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. వీటన్నిటికన్నా మించి సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారనేటువంటిది పక్కన పెడదాం. కానీ ప్రజలు, ముఖ్యంగా భక్తులు, హిందువుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం ఎంత, నిజం ఎంత, లేదా మీరు రాజకీయాలకు వాడుకున్నారా లేదా అనేటువంటిది బయట పెట్టాలి. మీరు వేసినటువంటి సిట్లతోనే, మీరు వేసినటువంటి కమిటీలతో ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం. ఆ కమిటీలు ఏ రకంగా పనిచేస్తాయో, ఎవరి కింద పనిచేస్తాయో, ఎవరి కోసం పనిచేస్తాయో అనేటువంటిది మాకు తెలుసు. తప్పకుండా రానటువంటి కాలంలో దీనికి సంబంధించినటువంటి నిజాలు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ ఒకటే దీని నిజాలు బయట పెడతాయనేటువంటి నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో, దేశ ప్రజల్లో, హిందువుల్లో, భక్తుల్లో ప్రతి ఒక్కరిలో ఉందనేటువంటిది మా తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావన. చివరికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆయన మీద కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు. చివరికి ఆయనతో తిరుపతికి వెళ్తామన్నటువంటి వారికి నోటీసులు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం గతంలో ఎప్పుడన్నా ఉందా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం చెప్పుకునేటువంటి భారతదేశంలో, సెక్యులర్ దేశంలో ఎవరి తాలూకా మనోభావాలు, ఎవరి తాలూకా మతం, ఎవరి తాలూకా ఆలోచనలు వారికి ఉంటాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఈ దేశంలో గతంలో 5 సార్లు ముఖ్యమంత్రిగా ఇదే వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయనకు 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు పెట్టినటువంటి కుటుంబం చివరికి ఆయన్ని డిక్లరేషన్ ఇమ్మని చెప్పి మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా క్లియర్గా చెప్పారు. నా మతం మానవత్వం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే చెప్పారు. వీటిని కూడా మీరు విమర్శించేటువంటి పరిస్థితికి వచ్చి ఈరోజు వాయిదా పడొచ్చేమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి దానికి వెళ్తారు. ఎవరు ఆపుతారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేవలం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి వేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం, ఆయన తాలూకా మనోభావాలు, ఆయనకున్నటువంటి భక్తి బహుశా ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఎక్కడన్నా శంకుస్థాపన చేస్తారంటే బూట్లు వేసుకుని కొడతాడు, కొబ్బరికాయలు బూట్లు వేసుకుని కొడతాడు, దేవుడు పట్టాలు బూట్లు వేసుకొని పట్టుకుంటారు. ఇవన్నీ మనం చూసాం. ఎవరికి భక్తి ఉందో, ఎవరికి భక్తి లేదో అనేటువంటిది అందరికీ తెలుసు. మేము ఎవరు కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా ఇదిగో ఇప్పుడు మనం దర్శనం చేసుకొని, అందుకనే విశాఖపట్నం నాకు తెలిసి వారు ప్రాయశ్చిత్త దీక్ష దేని చేయాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ ద్వారా ఏదైతే వారు అధికారంలోకి వచ్చారో అది అమలు చేయనందుకు 100 రోజులు పూర్తయినా ఈ రోజు వరకు ఏ ఒక్క కార్యక్రమం అమలు చేయనందుకు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష. లేకపోతే వారి పార్టీ శాసనసభ్యుడు మన కాకినాడలో ఒక దళిత ప్రొఫెసర్ని నోటికి వచ్చినటువంటి మాటలు తిట్టి మరుసటి రోజు ఆయన కూడా దీక్ష చేశారు. చూసారో లేదు మీరు? మరి ఆయన దేనికి చేసినట్టు? అంటే ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళే ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారు. సో ఎవరు, నేను ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఎవరి గురించో అందులో వారు కూడా ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి, మేము ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదా నువ్వు నిరూపించకపోతే ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి సిబిఐకి ఎంక్వైరీ అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది మా డిమాండ్ తప్ప మేము అధికారంలో లేం కదా. అధికారంలో ఉన్నది వాళ్ళు, ఆరోపణలు చేస్తుంది వారు, నిరూపించాల్సింది వారు. సో ఇవన్నీ కూడా వారికే ఇవి అమలవుతాయి తప్ప
ఏది చేసినా సరే, ఏ పాపాలు చేసినా వాళ్ళే చేశారు. ఏ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాల్సి వచ్చినా వాళ్ళే చేయాలి తప్ప మేము చేయాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఒకటి, హిందువులందరూ బయటకు రండి, ఆందోళన చేయండి, గొడవ చేయండి అంటారు. మీరేమో పక్క నుంచి రాజకీయం మేము చేయలేమని చెప్తున్నారు. ఏమంటారు? సబ్జెక్ట్ ఎత్తుకునేది ఎవరు? ఈ సబ్జెక్ట్ని బయటికి తీసింది ఎవరు? ఈ సబ్జెక్ట్ మాట్లాడింది ఎవరు? హిందూ మనోభావాలతో ఆడుకునేది ఎవరు? దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల తాలూకా ఆలోచనలతో మనోభావాలతో కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదంతో ఆటలాడింది ఎవరు? అన్నీ మాట్లాడింది, ఆటలాడింది, వాడుకుంటుంది, రాజకీయం చేస్తుంది వాళ్ళైనప్పుడు మేము దేనికి సమాధానం చెప్పాలి? సో ఏది ఏమైనప్పటికీ ఎవరు సమయం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు. సమయం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు. ఎలా సమాధానం చెప్పాలో చెప్తారు. దానికి వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు నాకు తెలియగలుగుతున్న బ్రదరు, మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళ అధికారంలో ఉన్నారా అంటే నాకు తెలియదు, నాకు అర్థం అవ్వట్లేదు. నాకు 4 సరే చేసి అందుకనే బ్రదర్ చెప్తున్నాం కదా, వాళ్ళు 4 నెలలు అయింది, ప్రూవ్ చేయమనండి. ఇదిగో అమర్నాథ్ తప్పు చేశాడు, లేకపోతే అమర్నాథ్ విశాఖపట్నం మంత్రిగా ఉన్నాడు, రుషికొండ దేవాలయంలో రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కల్తీ జరిగిపోయింది చెప్పమనండి. సో ఏదన్నా వాళ్ళకి అధికారం ఉంది, అదే చెప్తున్నా. వారు అధికారంలో ఉన్నారు, వారికి అవకాశం ఉంటే ప్రూవ్ చేయమనండి. ఈ లేనిపోయినటువంటి ఆరోపణలు నేనేమంటానంటే, దేవుడు అందరికీ సమానం. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా చూసేటువంటి దేశం అంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు భక్తుల తాలూకా మనోభావాలతో ఆడుకోవద్దనేటువంటిది, ఒకవేళ నిజంగా ఏదైనా జరిగితే ప్రూవ్ చేయాలనేటువంటిది మా కోరిక. అందుకని సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాం కదా. సిట్ ద్వారా ఎంక్వైరీ ఆయన ఎక్కడ కింద సీటు కింద పెట్టుకుంటాడు సిట్ ఎంక్వైరీని. చంద్రబాబు నాయుడు సీటు కింద పెట్టుకొని ఏం చేస్తాడు సిట్ ఎంక్వైరీని చెప్పండి. సో ఇవన్నీ కూడా వాళ్ళందరూ సబార్డినేట్స్, ఈ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు. ముఖ్యమంత్రి అలా చెప్తే అలా చేస్తారు. సో ఇవన్నీ కూడా మాకు నమ్మకం లేదు, ప్రజలకి నమ్మకం లేదు, భక్తులకి అంతకంటే నమ్మకం లేదు. సో దీని మీద డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. దేనికి ఎవరు పెట్టారు? వాళ్ళు పెట్టారా? ఏది పెట్టినా ఏది చేసినా దేనికన్నా ఒక రుజువు అనేటువంటిది ఉంటుంది. ప్రతిదానికి ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం వాళ్ళది ఉంది, వాళ్ళ మీద ఉంది. సో ఇవన్నీ కూడా నాసిరకం భోజనాలు ఎవరు పెడుతున్నారో, ఎంతమంది పిల్లలు కల్తీ భోజనాలు తిని లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి కొన్ని వందల పిల్లలు మనమే చూసాం కదా. మొన్న రీసెంట్గా కోటవరట్లో కానీ, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, లేకపోతే గుంటూరులో కానీ ఎంతమంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు, 4-5 చనిపోయారు. తిరుపతిలో అనేక రకాలైనటువంటి ఇష్యూస్, కల్తీ రకాలైనటువంటి ఫుడ్ పాయిజన్ అయిపోయి పిల్లలు మరణించినటువంటి సందర్భాలు ఈ 100 రోజుల్లో నేను చెప్పేది. సో ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తాడు. చివరికి ఆ దేవుని కూడా రాజకీయాల్లోకి లాగారు. అది మా బాధ అంతా. ఇందాక చెప్పాను, నేను చాలా క్లియర్గా చెప్పాను బ్రదర్. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అని అంటున్నా. ఎందుకు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర పూర్తి చేసుకొని మెట్ల మార్గంలో తిరుపతి వెళ్ళినప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషను? 5 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషను? దానికి ముందు వెళ్ళినప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషను? ఆయనకి ఈ మతం అంటే, ఈ కులం అంటేనో, లేకపోతే మతం అంటేనో, దేవుడు అంటేనో నమ్మకం ఉంది అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు, ఈరోజు నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ హిందువులు ఉన్నారనుకుంటే మేము అమాయకత్వం. అందరూ ఉంటారా? ఈ దేవుడి మీద నమ్మకం ఉంది. నేను అవసరమైతే మసీదుకి వెళ్తాను, అవసరమైతే చర్చికి వెళ్తాను. నాకు నమ్మకం ఉంటే ఎక్కడికైనా